జంట హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టులో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయడంతో ఇవాళ కోర్టులో లొంగిపోయారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామరెడ్డి. మే 24న టీడీపీ నేతలు కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు హత్య జరిగింది. ఈ కేసులో A6 గా రామకృష్ణారెడ్డి, A7 గా వెంకట్రామరెడ్డిపై కేసు నమోదైంది. హైకోర్టులో మధ్యంతర బెయిల్ రాకపోవడంతో పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. దీనిపై మళ్లీ విచారించిన ధర్మాసనం పిన్నెల్లి సోదరులకు బెయిల్ రద్దు చేసింది. 2 వారాల్లో లొంగిపోవాలని నవంబర్ 28న ఉత్తర్వులిచ్చింది. అటు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన యాంకర్ శ్యామల భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజు, పల్నాడు జిల్లా మాచర్లో కూడా హెటించిన వార్త నెలకొందా ఉంది. అటు జంట హత్యలకు సంబంధించినటువంటి విషయంలో కూడా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఇద్దరిని కూడా ఈ రోజు కూడా కోర్టుకు లొంగిపోయేందుకు కూడా ఆ కోర్టుకు వచ్చారు. అయితే వెల్లుత్తు మండలం గొండ్లపల్లినటువంటి టీడీపీ నాయకులు జగశెట్టి వెంకటేశ్వర్లు, అటు కోటేశ్వరరావు కూడా మే 24 కూడా హత్యకు గురయ్యారు. ఇది ఆధిపత్య పోరులో భాగంగా దానికి అనుకూలంగా మార్చుకుని హత్యకు పరోక్షంగా సహకరించారని చెప్పేసి A6, A7 గా కూడా పిన్నెల్లి సోదరులపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసు సంబంధించిన వ్యవహారంలో కూడా మొత్తం కూడా 8 మంది కూడా ఈ కేసు కూడా చేర్చారు. అయితే కింద కోర్టు, హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా 2 వారాల్లో కూడా లొంగిపోవాలని చెప్పేసి కూడా చెప్పడంతో కూడా ఈ రోజు పోలీసులు సమాచారం ఇచ్చి కోర్టులో లొంగిపోయేందుకు కూడా పిన్నెల్లి ప్రదర్శన కూడా వచ్చారు అక్కడికి. అయితే ముందు సమాచారం అందించడంతో కూడా అక్కడికి పోలీసులు కూడా దాదాపుగా అందరినీ కూడా అక్కడ 140 శోధించారు. అక్కడ కోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎవరికి వచ్చేందుకు అనుమతి లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొందా ఉంది. మరోవైపు గురజాల, మాచర్ల ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో నా నాయకులు సంఘీభావం చెప్పేందుకు కూడా వస్తామని చెప్పడంతో కూడా వాళ్ళు కూడా హౌస్ అరెస్ట్ చేసి కూడా మాజీ మంత్రి విడుదల మరియు అంబటి రాంబాబు మిగిలిన నేతలందరినీ కూడా ఇప్పటికీ హౌస్ అరెస్ట్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ముందస్తుగా చేశారు. అయితే మధ్యాహ్నం తర్వాత ఇద్దరిని కూడా అక్కడ కోర్టు విచారించే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సుమా, థ్యాంక్ యూ నాగరాజు.